యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పూర్తి స్పృహతోనే పాకిస్తాన్కి చెందినటువంటి ఐఎస్ఐ ఏజెంట్లకైతే సహకరించిందని చెప్పినటువంటి హర్యానా పోలీసులు ఆమెకు ఉగ్రవాదులతో కానీ అలాగే సాయుధ దళాలతో మాత్రం ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. అంతేకాకుండా ఉగ్రముఠాలతో కానీ ఉగ్రవాదులతో కానీ ఆమెకి సంబంధం ఉన్నట్లు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలను మేము గుర్తించలేదు. ఉగ్ర కార్యకలాపాల్లోనే ఆమె పాలు పంచుకున్నట్లు సాక్ష్యాలు లేవు. ఇక పాక్ ఇంటెలిజెన్స్ అధికారులను పెళ్లి చేసుకోవాలనుకున్నట్లు కానీ మతం మార్చుకోవాలని అనుకున్నట్లు కానీ నిర్ధారించే పత్రాలేవి మాకు దొరకలేదు. అయితే ఆమె మాట్లాడుతున్న వారిలో పాక్ గూఢచర్య సంస్థకి చెందిన వారు ఉన్నారని తెలిసినప్పటికీ జ్యోతి వారితో సంప్రదింపులు కొనసాగించింది. ఇక మన సాయుధ దళాల ప్రణాళికల గురించి ఆమెకు అవగాహన ఉన్నట్లయితే అనిపించడం లేదని హిస్సార్ ఎస్పీ అయితే పేర్కొన్నాడు. ఇక జ్యోతి డైరీ గురించి మీడియాలో వస్తున్న కథనాలపైన ఎస్పీ స్పందించాడు. పాక్ గూఢచర్యలతో ఆమెకున్న సంబంధాలను సంబంధించిన కేసులు ఆమెకు రిమాండ్లోకి తీసుకున్నాం. ఇదే సమయంలో కొన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆమెను విచారించాయి. అయితే ఏ ఇతర కస్టడీకి జ్యోతిని అప్పగించలేదు. మరొక వైపు ఆమె డైరీలోని కొన్ని పేజీలంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అలాంటివేమీ మేము స్వాధీనం చేసుకోలేదు. మా దగ్గర ఎలాంటి డైరీ లేదు. ఆమెకు చెందిన 3 మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్, ఎలక్ట్రానిక్ వస్తువులను మాత్రమే స్వాధీనం చేసుకున్నాం. వాటిని పరిశీలన కోసం ల్యాబ్కు పంపించాం అని ఇస్సార్ ఎస్పీ అయితే వెల్లడించారు. ఐఎస్ఐ ఏజెంట్లతో సంబంధం ఉన్నా కూడా ఉగ్రవాదంతో సంబంధం ఉన్నట్లే. పాకిస్తాన్ ఐఎస్ఐ సంస్థ ఏమైనా ప్రపంచంలో మానవాళికి ఎటువంటి హాని కలిగించకుండా అదేమైనా సేవా కార్యక్రమం చేస్తుందా ఏంటి? ఐఎస్ఐ అంటేనే అది ఒక ఉగ్రవాద సంస్థ. ఐఎస్ఐ అంటేనే భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి పుట్టినటువంటి సంస్థ. ఐఎస్ఐ అంటేనే పాకిస్తాన్లో ఉగ్రవాదాన్ని పెంచినటువంటి సంస్థ. అది ఇంటెలిజెన్సీ కలిగినటువంటి సంస్థ. పాకిస్తాన్ నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఈ ఐఎస్ఐకి చెందినటువంటి వారే ఉగ్ర కార్యకలాపాలు చేపించి మరి ఫండ్ తీసుకొచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఐఎస్ఐ అయితే మాత్రం ఈ ఉగ్రవాదులతో సంబంధం ఉన్నట్లు కాదని ఎలా చెప్పగలుగుతారు? పోలీసుల తీరుతో పాటు చట్టాలు ఫస్ట్ మారాలి మన దేశంలో. అదే పాకిస్తాన్లో మనకెవడైనా ఒక భారతదేశానికి చెందినటువంటి వాడు పాకిస్తాన్ పై గూఢచర్యం చేసినోడు దొరికితే ఇలా ఉంటుందా? ఇన్ని ఉంటాయా? ఇప్పటికి అక్కడే కొట్టి చంపేస్తారు కదా వాళ్ళు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో మన వాళ్ళు ఉన్నారు. చాలా మంది, ఒక 630 మంది అలాంటి వాళ్ళు దొరికితే ఇప్పటికీ అతి లేదు గతి లేదు. ఇంకా మనం పాముతా ఉన్నాం. చెప్పమ్మా చెప్పు, చెప్పోలో చెప్పు అంటూ ఇంకా పాముతున్నాం వీళ్ళని. జ్యోతి మల్హోత్రని కావచ్చు, సిరాజ్ని కావచ్చు, సమీర్ని కావచ్చు. వ్యవస్థలో కొన్ని ఉంటాయి రూల్స్. నేను ఇక్కడ కూర్చొని మాట్లాడినంత ఈజీ కాదు, అలాగని కష్టమేమీ కాదు, పద్ధతులు కూడా ఇవి కాదు. ఈరోజు దేశంలో సగానికి సగం మంది ఉగ్రవాదంలోకి వెళ్ళిపోతున్నారు. మరి ఏం చేస్తున్నాయి మన ఇంటెలిజెన్స్ వర్గాలు? ఏం చేస్తున్నారు వీళ్ళంతా? ఇప్పటికైనా మారాలి కదా. ఇప్పటికీ రోహింగ్యాలను పంపించడం చేత కావట్లేదు మనకి. ఇప్పుడు 1 నెల రోజులు గడువు ఇచ్చారు. ఈ 1 నెల రోజుల తర్వాత అయినా వాళ్ళందరూ వెళ్తారని గ్యారంటీ లేదు. ఇది మన వాళ్ళు ఎక్కడైనా అక్రమంగా దొరికితే మాత్రం అమెరికా వాడు పంపించేస్తాడు, దుబాయ్ వాడు పంపించేస్తాడు, ఖతర్ వాడు పంపించేస్తాడు, సౌదీ అరేబియా ఎవడు దొరికినా పంపించేస్తారు మన దేశం. మనం కూడా పంపించేయండి, మరేం చేస్తాం, పంపించేయండి అంటాం. కానీ మరి మన దగ్గర ఉన్నటువంటి ఈ అక్రమ సంతానం మనకెందుకు? మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి వచ్చినటువంటి వీళ్ళెందుకు? పోనీ ఇలా వాళ్ళ దేశం ఏమైనా బాగుపడుతుందా? దేశం ఏమైనా అభివృద్ధి చెందుతుందా? దేశానికి ఏమైనా లాభమా? ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి ఇలాంటి వెధవల్ని మనం ఇక్కడ ఉంచుకుంటూ వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి వారికి భయపడుతూ గడపాల్సిన పరిస్థితి. కాల్చి పడేయాలి కదా ఒక్కొక్కరిని.